అయ్యో నేను ఇప్పుడు వస్తున్నానా కదా అయ్యా మాట్లాడుతున్నావు చనిపోయిన వాటి ఎవరు మాట్లాడుతున్నారయ్యా ఏమో తల్లి నాకు అనుమానం ఉన్నది తల్లి అయ్యో అయ్యో పట్టుకొని
బిడ్డ మనకి 7 ప్రసాదం ఉంది. ఇంకొక తీసుకుని రండి తీసుకోండి. అమ్మా ఎక్కడ తల్లి అది బరోబర్ అందులో శాస్త్ర చేసుకోలేదు. పరమేశ్వర నీవున్నావయ్యా, నీవున్నావయ్యా, ఇందులో చూస్తున్నావు స్వామి.
ఎంత పుణ్యాత్మురాలమ్మా స్వచ్ఛమైన వారిని తిరిగి బదిలించుకునేవి నీవు ప్రహారం చేసినావు కదండి. అయ్యా నా పతి ఇంకొకరికి కళాకారం చేసి ఓసి జగతల్లి ఎక్కడి మీద కనపడదు. నీ పచ్చిమేమో వచ్చి మాయదాడమ్మా నీ మొగుడు చెప్పండి నీ కడవలు పట్టినమ్మా అయ్యా లజ్జతిరేస్తురా బ్రహ్మచారి చాపలములని ధర్మమిచ్చిపోమని రాజభోగములను తీసుకుందా అది అనుసరించే కదా సత్యకి మూలములైనా దానికి ఉపయోగపడుతున్నాం అదే నిలవదండి. మానవునికి దారి దుఃఖమే నిత్య దుశ్శాంత ఇంతకన్నా అన్నమే సర్వశ్రేయలేనా అక్కడ మా జీవించావురా కొంచెం టైం కవర్ అవుతా అలవు ఎక్కువ వచ్చాను ఎప్పుడు వచ్చినవా రాజేంద్రగా అట్లే కావాలి ఏమి అన్నము నేను వేయి రీతిలో వచ్చి కర్మే ఒక పని అది ఉన్నదని ఒక మనిషి రాజా ఎప్పుడైనా చికెన్ కడమ ఉందో మనం అక్కడ చేయడం మంచిది నాకు చూపు వస్తున్నది. లేచిపోయాడు ఏమి
నాకు నివాసం వెళ్ళి చోటికి వచ్చింది. ఏమి చీకటి అప్పుడే కళ్ళు మూసుకుని వచ్చింది. నేను యోగ్యంగా ఇక్కడ నిధులు బాగు చేసుకుంటాం వచ్చింది. రాజా రాజా నాకు నిద్ర వస్తున్నది. అట్లే మహాత్మా తగిలించుకో. ఆగటగట అలాంటి పడినట్లు బ్రహ్మాండముఖియో అందుకర బంధురమై ఎంత భయంకరమైనది. మార్గయాసం చే ప్రాణాన్ని అవసరం వీరికి ఇక్కడ నాకు నిక్షేపమైనదా. సార్వభౌముని ఇల్లాలిక ఇది కడగలు నేను టైంలో అవలంబించుకున్నాను. చూసుకో చూసి సూర్యాలపై తన పైన కొంగ పడుచుకొని పండుకొని ఈ దేవుని చూసినప్పుడల్లా నా ఉదయం మరింత దుఃఖ శక్తులుగా వచ్చింది. ఆ పాడుగడ్డకు బయలుదేరిన తోడునే నీకు నీ సౌకర్యం పూర్తి నీ వెంటనే అంత నా మీద పడి ఈ వైపు పరిగెత్తాయి. అందులో పెద్ద దైవంలో ఈ 10 పెళ్ళుకులాడుతూ ఈ ఒకటి మా నిద్ర శత్రువుగా మీరు పుట్టలపై ఉన్నారు కదా. సర్వదేవతమైన నీవు నా చేతుల్లో నా కృష్ణునికి కానీ ఇక మనం నిద్రపోవచ్చు. మనం ఇక్కడ నిత్యతో నిద్రపోవచ్చు. ఎక్కడయ్యా
కానీ వారి పరివారంలో కొన్ని మైబాన్ని నిర్వహిస్తున్న మా ఎదురు ఉపయోగించినవి అది ఏమనుకుంటుంది అప్పుడప్పుడు బండి చక్రం కింద కలిగిన ఒంటి బండ పురుగులాగా ఎత్తునప్పుడు పోవచ్చులే. ఇప్పుడు వేలకు అన్నం లేక ఎంత స్థితి ఉన్నాను. మా ఆటల్లో నేను ఎన్నప్పుడు కుటుంబంలో పెరిగిన ముందుకు రాని కావున కూటంలో భాగమని నేను తాగపడుతున్నాను. అయ్యా ఇంకెందు ఈ కాలంలో ఎక్కడ పోవాలయ్యా? ఓడి మాయాలి నువ్వు ఇక్కడి నుంచి కలవాలి. ఇప్పుడు ఈ రాజు చెప్పుతున్నాము. నా ప్రాణంలో ఈ ప్రయత్నం అక్కడ రేపుడే చేసుకోను. గిట్టబోడు గురించి మనం ఏదో ఒక దయం వేసుకోవడం కాదు. అదిగో నేను అన్నదైనది రాజా పచ్చిని రాయ్ ఆ వంకన్న ఒక దయము నాకు కుటుంబ నా పైకి వస్తున్నాయి. దానికి ప్రధాన దేవం మాత్రమే పుట్టిరావాళ్ళు. నక్షత్రేశ్వర భయపడమయ్యా, భయపడము. అది మెడుగురు కానీ దయం కాదయ్యా. దయ్యముల మూటలు ఎర్రకుంటున్నాయి మా అమ్మమ్మ చెబుతున్నాను. నాథ ఈ అడవిలో ఎక్కడ కాలుచున్నది నాథ ఈ వెనుకని ఎక్కడిది? ఏంటి ఈ అడవి ఎక్కడో కాలుచున్నది. కోరి దయ్యమా ఈ పథకాల రంగంలో దయ్యాల వాదమాడని మా మొదట ఏదో నచ్చుతుంది. నన్ను కూడా దహింపదు కదా. దహింపదయ్యా, దహింపదు. దేవి నీ వదలు కదా మనమందరం బతకగలిగి. నాథ మీ సత్యావరణ వలన మనందరం బతికి అమ్మా ఈ భార్యాభర్తల ముచ్చట్లకు ఇదే సమయం. ఏదైనా అపాయం రాకముందే మనం ఇక్కడి నుంచి బయలుదేరము. మంచిది నచ్చింది కూడది మనకు కాచి పూర్వం అవుతున్నది. నక్షత్రేశ్వర అదిగో గంగా నది కోసము వినబడుచున్నది. అదిగో గంగా నది కోసము వినబడుచున్నది. అది మాలో నక్షత్రేశ్వర అదిగో విశ్వేశ్వర దేవాలయం గోపురం
మినుకు మినుకు మినుకెనుకు కనబడినది అదే అదే దిక్కేసు దేవాల కనుక కొండల గోపురాక ఇలా సంతానికి ఎసుగముస్తున్నా అదా లక బీమ జటా బికన్ బికన్ మందాకి నిన్నగా హర హర మహాదేవ శంభో లేఖక మహాశయులకు మా విజ్ఞప్తి ఆకుమల్ల